వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ దాసుని కుటుంబం, చాణుక్యపురి నివాసితుల కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. మీ వాక్యము చేత మమ్మల్ని హెచ్చరిక చేయుము. ఈ కుటుంబము ప్రసారము చేసినందున దీవించుము, అధిక దీవెన ఇవ్వండి. యేసునామమున మా శ్రోతలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో దేవుని వాక్యము ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఇతర వ్యక్తుల అనుభవాలను జ్ఞప్తికి తెస్తూ మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 2, సంఘమునకు దేవునికి ఉన్న సంబంధమును వాగ్దానములు తెలియచేస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో చరిత్ర, క్రొత్త నిబంధనలోని సంఘానికి దృష్టాంతరములు, ఎగ్జాంపుల్స్గా జ్ఞప్తికి ఇవ్వబడ్డాయి. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి వాక్యము అంటే ఏమిటి? గాడ్స్ మెసేజ్ టు పీపుల్ అబౌట్ దేర్ లైఫ్ స్టైల్. అదే వాక్యం అంటే. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా అబ్రహామా ఇట్లా ఉండు, అబ్రహామా ఫలానా చోటుకెళ్ళు, అబ్రహామా ఫలానాది చెయ్యి లేదా ఫలానాది చేయొద్దు. ఇన్స్ట్రక్షన్ టు ద చైల్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము అంటే చాలామంది ఏమనుకుంటూ ఉన్నారంటే, టెల్లింగ్ ద స్టోరీస్ ఇన్ ద బైబిల్, రైట్. బట్ మోర్ దాన్ దట్, దానికంటే ఎక్కువగా నాట్ ఓన్లీ టెల్లింగ్ ద స్టోరీస్ బట్ ఆల్సో అప్లయింగ్ ద స్టోరీ and the relevance to the life. Application of the story to the present people life. ఆనాటి ఆ కథ సారాంశాన్ని ఈనాటి నివాసితులైన వారి యొక్క జీవితాలకు అనుబంధం చేసేది వాక్యం. కాబట్టి వాక్యము అనగానే ఏమేమో పరలోకపు సంగతులు చెప్పుకోవటం ఒకటే కాదు. దేవుని వాక్యము వివిధ వ్యక్తుల జీవితాల్లోని వివిధ అనుభవాలను తీసుకుని ప్రకటించేది. కనుక నేను మీతో మాట్లాడుతూ, సహోదరులారా, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, ఈ సంగతులు మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు. అలాగే 12వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు. కనుక పౌలు తనకు ఏమి ఇష్టం అంటున్నాడు? నాకు తెలిసినవి మీకు చెప్పాలా, మీరు తెలుసుకోవలసినవి మీకు చెప్పబడాలా. కనుక దేవుని సేవకుడు తనకు రివీల్ అయినటువంటి లెవెల్ ఆఫ్ ట్రూత్ని ప్రజెంట్ చేస్తుంటాడు.
కొందరు దీవెనలే ప్రజెంట్ చేస్తున్నారు, దిద్దుబాటు ప్రజెంట్ చేయటంలా. ఒకవేళ చేసిన వెరీ పాలిష్డ్ ప్రజెంటేషన్, దట్స్ నాట్ ఫెయిర్. నరకం ఏమి పాలిష్డ్గా ఉండదు, పాతాళం ఏమి పాలిష్డ్గా ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి భూమి మీద మరణించిన వెంటనే అతని కన్నులు తెరవాల్సింది రెండు స్థలాలు బైబిల్ చెప్పింది. ఒకటి పాతాళం, రెండు ప్రభువు సన్నిధి. ఒక వ్యక్తి విశ్వాస అయితే ప్రభువు సన్నిధిలో కళ్ళు తెరుస్తాడు, అక్కడ విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. ప్రభువుని ఎరుగని వాడైతే పాతాళములో వేదనా స్థలములో కన్నులు తెరుస్తాడు. దిస్ ఈజ్ ద బైబిల్ ట్రూత్. ఈ బైబిల్ ట్రూత్ని బయట మనం చెప్తే ప్రజలు మనల్ని హర్షిస్తారా, ద్వేషిస్తారా? ఎవడో ఒక్కడు ప్రభువుని ఎరుగని వాడు, చాలా గొప్పవాడు ఉన్నాడు, ఆయన మెమోరియల్ సర్వీస్కి పోయి మనం బైబిల్ ప్రకారం ఈయన పాతాళంలో ఉంటాడు, వేదన అనుభవిస్తూ ఉంటాడు, వేదనా స్థలంలో ఉన్నాడు, డ్యామ్ షూర్గా ఉన్నాడు అని చెప్పామనుకో తంతారు. కాబట్టి మరణానంతర జీవితంలో అవిశ్వాసి ఫలానా కన్ఫర్మేషన్ ఉన్నాడు అని చెప్పడం నీ డ్యూటీ కాదు. బ్రతికి ఉన్నవాడు రక్షణ పొందకపోతే ఎక్కడికి పోతాడనేది నువ్వు చెప్పాలి. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం హౌ టు ప్రజెంట్ ద బైబిల్, హౌ ద ప్రజెంటేషన్ వుడ్ బి, ఇవి మనం అర్థం చేసుకోవాల్సినవి. పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు మీరు సనగకండి దేవుని మీద అని చెప్పాడు 10వ వచనంలో. 10వ అధ్యాయం 10వ వచనం కొరింథీ మొదటి పత్రికలో మీరు సనగకండి, దేవునిపై సణుక్కుంటున్నారు. గ్రంబలింగ్ అంటే సణుక్కోవటం, గొణుక్కోవటం. దేవుడు ఏది చేసినా దాని వెనుక ఆయన క్యారెక్టర్ ఉంటుంది. సమ్టైమ్స్ యు మే అండర్స్టాండ్ ఇట్ యాజ్ ద లాస్ ఫర్ యూ. మాకు 2007వ సంవత్సరంలో మా తమ్ముడు సడన్గా చనిపోయినాడు ఒక ప్రమాదంలో. అది ఇమీడియట్గా చూసినంటేనే మాకు అది లాస్ అనిపిస్తుంది కదా. ఒక మనిషి ఇంట్లో చనిపోతే లాస్ అనిపించదా? అప్పుడు గొణిగి సణిగే అవకాశం ఉంటుంది. బైబిల్ అందుకే ఏం చెప్పిందంటే గత చరిత్రలు మీకు దృష్టాంతములు. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెండ్ అగైన్స్ట్ యువర్ విష్, యు మస్ట్ గో బ్యాక్ టు ద బైబిల్ and see the parallel incident, sudden death of a son, sudden death of a believer, sudden death of a brother, sudden death of a sister, sudden death of the parent. Go to the incident and apply the content with your problem. 2007లో మా తమ్ముడు చనిపోయాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు మహిమ కలుగును కాక. When we comparing the Bible with our sadness, we got the peace in heart. సమాధానం వచ్చినది. కీర్తనల్లో రాశాడు శ్రేష్టమైన స్వాస్థ్యం దొరికిందని. సమాధానం వచ్చింది. We experienced the peace in heart. కాబట్టి దేవుని వాక్యము మనకు జాగ్రత్తలు నేర్పిస్తుంది. దేవునిపై సనగకండి, సణిగినందున ఇశ్రాయేలీయులు అరణ్యములో సంహరింపబడిరి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
దిస్ ఈస్ ద న్యూ టెస్టమెంట్ పీరియడ్. ఎంతో సణిగిన వారు ఉన్నారు ఈ దినాల్లో దేవునిపై, కానీ సంహరింపబడకుండానే ఉంటున్నారు. న్యూ టెస్టమెంట్ పీరియడ్లో ద క్రాస్ ఆఫ్ ద క్రైస్ట్ మేడ్ ద డిఫరెన్స్. అర్థం చేసుకోవాలి. కనుక సణగినందున వచ్చేటువంటి ప్రతిఫలం, యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచిన వారు పర్టికులర్గా దేవునిపై సణగరాదు. దేవుని యొక్క ఉగ్రతకు లోను కాకూడదు. దృష్టాంతములుగా సంభవించి మనకు బుద్ధి కలుగుటకు రాయబడ్డాయి. పాల్ ఈస్ టాకింగ్ విత్ ద చర్చ్, న్యూ టెస్టమెంట్ బిలీవర్స్. మరి అది దృష్టాంతరం ఎట్లా అయిందండి? గాడ్ హ్యాస్ టేకెన్ ద చార్జ్ దే. అక్కడ దేవుడు సనిగిన వారిని సమరిస్తే న్యూ టెస్టిమెంట్లో సనిగిన వారిని సమరించడా? దీన్ని మనకి యాకోబు పత్రికలో విల్ఫుల్ కంటిన్యూయేషన్ ఇన్ సిన్, మరణకరము కాని పాపము కలదు. అంటే ఒక విశ్వాసి సనిగితే he may get the physical death, but not the eternal death. గుర్తుపెట్టుకోండి. రక్షించబడిన వాడు భౌతిక మరణం పొందుతాడు కానీ నరకాగ్ని బాడు. అదే క్రీస్తు శిలువలో ఉన్న గొప్పదనం. కనుక మరణకరము కాని పాపము కలదు. పాపం మరణకరం కాకపోవటం ఏమిటి అన్నప్పుడు ఇట్స్ ఓన్లీ అప్ టు ద ఫిజికల్ డెత్. అది మనం అర్థం చేసుకోవాలి డాక్టర్నల్గా. కనుక సనగకండి. పౌలు అందుకనే లార్డ్ సప్పర్ గురించి ఇదే కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఒక జ్ఞానం లేకుండా, అంటే వివేచన లేకుండా, ఇది ప్రభువు రక్తము, ఇది ప్రభువు శరీరము అనే వివేచన లేకుండా దాన్ని తీసుకున్న వాళ్ళు ఇప్పటికే మీలో కొందరు నిద్రించిరి అన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏమిటి? ఈవెన్ ఫర్ ద న్యూ టెస్టిమెంట్ బిలీవర్, for the continuation of the sin, there is a punishment, physical punishment, up to physical death. Be careful, believers. విశ్వాసులారా జాగ్రత్త, పశ్చాత్తాపడండి. అది సందేశం. మీరు సనగకండి అన్న, వివేచన లేకుండా దీనిలో పాలుభాగస్తులైన వాళ్ళు మీలో ఇప్పటికీ కొందరు వ్యాధిగ్రస్తులై ఉన్నారు, కొందరు నిద్రించిరి అంటే చనిపోయారు. పౌలు గారు కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు మనం అర్థం చేసుకోవడానికి చెబుతున్నాడు. సింపుల్ అండి. ఒక చిన్న ఆర్గనైజేషన్లో మీరు చేరితే దానికి కొన్ని టర్మ్స్, కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, ఈ రూల్స్ అన్నిటి ప్రకారం నేను ఉంటాను వీరితో అని. లైక్ వైజ్ అదేవిధంగా దేవునితో కూడా అంతే. యు మస్ట్ మీట్ ద వాల్యూస్ ఆఫ్ ద హెవెన్. పరలోక సంబంధమైనటువంటి వాసులుగా మనం పరిస్థితి పొందుకుంటున్నాం ఈ భూమి మీద. దేవుని కుమారులుగా టైటిల్ పొందుకుంటున్నాం. మరి ఎట్లా ఉండాలి భూమి మీద? ఆ స్టాండర్డ్కి తగ్గట్టుగా ఉండాలి. ఈ మధ్యన నేను చూశాను పేపర్లో, ఒక పొలిటికల్ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఏదో రేప్ కేసులు ఇరుక్కుంటే పార్టీ సస్పెండ్ చేసింది, వాడిని తీసేసింది. సహోదరుడు, సహోదరి, పౌలు కూడా అదే చెప్పాడు, ఎక్స్పెల్ దెమ్ ఫ్రమ్ ద కాంగ్రిగేషన్.
మీలో ఒకడు తండ్రి భార్య నుంచుకున్నాడట, వాడిని ఇప్పటికే మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఇది మీలో లోపం. ఎక్స్పెల్ దట్ ఫెలో ఫ్రమ్ ద చర్చ్. ఇవాళ ఉన్నాయా ఎక్స్పెల్లింగ్స్? ఉన్నాయా? ఎక్కడ లేవే. లంచం తీసుకునేవాడిని మీ చర్చి నుంచి బహిష్కరించండి. కట్నం తీసుకునేవాడిని మీ చర్చి నుంచి బహిష్కరించండి. అర్థమవుతుందా? మద్యపాని అయిన సంఘ పెద్దను బహిష్కరించండి. దీస్ ఆర్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కానీ ఎవడైనా ఒక్కడైనా మాట్లాడతాడా? మాట్లాడరు. అందుకే నాన్ క్రిస్టియన్కి క్రిస్టియన్కి సిద్ధాంతపరమైన జీవితపరమైన వ్యత్యాసం చూపించలేకపోయింది ఇండియన్ చర్చ్. వీ నీడ్ రిఫర్మేషన్ అగైన్. మరలా మనకు రిఫర్మేషన్ కావాలి, ఉద్ధరణ కావాలి, మరలా ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, క్రిస్టియన్లో రూపాంతరం రావాలి. ఆనాడే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే మోషే ఐగుప్తు ధనమును అనుభవించుట కంటే, భోగం అనుభవించుట కంటే క్రీస్తు యొక్క బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలు అని ఎంచుకునేను. దట్ ఈస్ క్రిస్టియానిటీ. ఈ లోకంలో భోగం అనుభవించుట కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించటం మేలు అని ఎంచుకున్నట క్రిస్టియానిటీ. అవకాశాలు ఉన్నాయి కదా అని భోగం అనుభవించటం కాదు. దేవుని పిల్లలతో కూడా నింద అనుభవించటం గొప్ప భాగ్యం అవుతుంది. సహోదరుడా, సహోదరి, నువ్వు వింటున్న అన్ని బోధలు బిబ్లికల్ కాదు. జాగ్రత్త. దీవెనో దీవెన, ఎంతసేపు దీవెన దీవెన దీవెన. ఏమిటి దీవెన? మగపిల్లాడ పట్టడం దీవెన, ఉద్యోగం రావడం దీవెన, అది లంచాలు వచ్చే ఉద్యోగం రావటం ఇంకా దీవెన. అబ్బో, పలానా డిపార్ట్మెంట్లో నీకు ఉద్యోగం వచ్చింది, అబ్బా ఎంత కృప. అంటే రేపు నుంచి నువ్వు లంచాలు తీసుకోమనా? సబ్ స్టాండర్డ్ స్పిరిచువల్ లైఫ్, నామినాలిటీ నాట్ అలౌడ్. సనగకండి, హెచ్చరిక. సనగకండి. తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలి. Therefore, let anyone who thinks that he stands take heed lest he fall. ఎవడైతే నేను నుంచున్నాను అని అనుకుంటున్నాడో వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎగ్జామిన్ యువర్ లైఫ్. నీ జీవితం పరీక్షించుకొని పతనం కాకుండా జాగ్రత్తగా చూసుకో. ఇతరుల పాపములలో, పరుల పాపములలో పాలిభాగస్తులు ఉండకుండా చూసుకో. ఇవాళ మనం చాలా ప్రమాదకరమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉంటున్నాము. ప్రభు బిడ్డల యొక్క ప్రమాణములు మనలో కనబడటం లేదు. కొరింథీ సంఘానికి పౌలిస్తున్న అల్టిమేటం అదే. ఇవాళ సంఘాలు లోపాలతో ఉన్నప్పుడు అదే అప్లికేషన్ వర్తిస్తుంది. నేను ఈ ప్రసంగం మొదటే చెప్పాను, ద బైబిల్ ఈజ్ ద ఎగ్జాంపుల్. సో మెనీ లెటర్స్, అన్ని ఉత్తరాలలో కూడా హెచ్చరికలు. అవి ఆనాటి ప్రజలకే కాదు, ఈనాటి సంఘానికి కూడా వర్తిస్తాయి. ఈనాటి మనుషులకు అనగా ఈనాటి విశ్వాసులకు కూడా వర్తిస్తాయి. నువ్వు పడిపోకుండా చూసుకోవాలి. నీకు జ్ఞానమునిచ్చేది దేవుని యొక్క బైబిల్ గ్రంథములోని వాక్యములే.
చాలామందికి బైబిల్ అర్థం కాక ఒక కాంటెక్స్లో ఎక్కడో ఒక వచనం రాస్తారు, రాళ్లతో కొట్టి చంపు అని. అది తీసుకుంటాడు, ఈ గ్రంథంలో రాళ్లతో కొట్టి చంపమని ఉందని ఇంకోటి యాడ్ చేస్తాడు, తన సొంత అభిప్రాయం యాడ్ చేసి దాన్ని కోట్ చేస్తాడు. చేసి బైబిల్ అంటే ఏంటంటే ఎవరైతే బైబిల్ నమ్మరో వాళ్ళు రాళ్ళు పెట్టుకొని చంపేయమని ఉంది. 120 క్రైస్తవ దేశాలు ఉన్నాయి భూమి మీద. ఇప్పుడు ఎక్కడైనా 100 సంవత్సరాల చరిత్ర వెనక్కి వెళ్దాం. లెట్ us go back to 100 years. రాళ్లతో కొట్టి పలానా వాడిని క్రైస్తవులు చంపేశారు, ఈ మతంలోకి రాలేదని ఆ వ్యక్తి చెప్పగలుగుతాడండి? కాబట్టి నేను మనవి చేస్తున్నాను, ఎవడబడితే వాడు బైబిల్ అర్థం కాకుండా మాట్లాడకూడదు. ఇవాళ బైబిల్ అర్థం కాకుండా పోవటానికి కారణం బైబిల్లో ఉన్న ఔన్నత్య స్థితికి దాన్ని నమ్మిన వారు అభ్యాసంలోనికి రాకపోవటమే, ప్రకటిస్తున్న వారు కూడా ఆ స్టాండర్డ్స్ లెవెల్స్ మెయింటైన్ చేయకపోవటమే కారణం. ఓహో బైబిల్ ఇదా, క్రైస్తవుడు అంటే వీడా, ఇట్లుంటాడా, ఇలాంటి ప్రవర్తనతో ఉంటాడా, ఇటువంటి మెలకువతో ఉంటాడా, ఇంత స్వచ్ఛంగా ఉంటాడా, ఇంత పవిత్రంగా ఉంటాడా, ఇట్లా యథార్థంగా ఉంటాడా, పరుని సొమ్ము ఆశించుకొని ఉంటాడా, భయభక్తులు కలిగి ఉంటాడా, చట్టాలను గౌరవిస్తాడా, ఇతర మతాలను గౌరవిస్తాడా, ఇవన్నీ తెలియాల. ఊరికే గుడికి వెళ్తున్నా ఉన్నట్టు సరిపోయింది, ఎంతమంది పోవటం లేదండి. మార్పు లేని జనులు మందిరాలకు వెళితే ప్రయోజనం లేదండి. మార్పు ఉన్న ప్రజలు మందిరములోనికి వెళ్ళుట కాదు, సమాజములోనికి తిరిగి వెళ్ళాలి. మార్కు సువార్త మనం చూస్తే 5వ అధ్యాయంలో మనకి ఈ గెరాసేను కనిపిస్తుంది. గెరాసేను దేశంలో దయ్యం పట్టిన వాడు మార్పు నొందాడు, యేసు పాదాల చెంత స్వస్థ చిత్తుడయ్యాడు. అయినప్పుడు యేసు వాడిని మందిరానికి వెళ్ళమన్నా, గో బ్యాక్ టు యువర్ డెక్కపోలి 10 cities. డెకా అంటే 10, పోలి అంటే సిటీ, డెక్కపోలి అంటే 10 cities. గో బ్యాక్ టు యువర్ డిస్ట్రిక్ట్ అండ్ బీ ద విట్నెస్. అక్కడ నువ్వు సాక్షిగా ఉండరాపో అన్నాడు. కనుక క్రైస్తవుడు అంటే గుళ్ళకి వెళ్ళేవాడు కాదు, క్రైస్తవుడు అంటే సమాజంలోకి వెళ్ళేవాడు. ఈ డిఫరెన్సియేషన్ ఎప్పుడండి? ఇంకెన్ని వందల సంవత్సరాలు చెప్తామండి మనం. క్రైస్తవుడు అంటే గుడికి వెళ్ళి ఆరాధన చేయటం కాదయ్యా. క్రైస్తవుడు అంటే మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి లైఫ్ చూపించేవాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నేను మీకు. బైబిల్లో అబ్రహాము భార్య శారా చనిపోయింది. హేతు కుమారులు అక్కడ చాలా టాపర్స్ ఉన్నారు ఆ ప్రాంతంలో. అబ్రహాం అంటాడు, అయ్యా నా భార్య నా ఎదుట ఉండకుండా, నేను దుఃఖపడకుండా ఈమెను ఇక్కడ బెస్ట్ ప్లేస్లో ఒక స్థలంలో నేను పాతి పెట్టాలనుకుంటున్నాను, నాకు ఒక సైట్ ఇవ్వండి మీరు అని అడిగాడు. వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు మా మధ్యన మహారాజులా ఉన్నావు, టేక్ ఇట్ ఫ్రీలీ, బెస్ట్ ప్లేస్ నువ్వే చూసుకో, యు క్లెయిమ్ ద బెస్ట్ ప్లేస్, వీ విల్ గివ్ ఇట్ టు యూ ఫ్రీలీ బికాజ్ యు ఆర్ వెరీ గ్రేట్ మ్యాన్ ఇన్ అవర్ ల్యాండ్. మా దేశంలో నువ్వు గొప్పడవయ్యా. అబ్రహాము సాగిల పడిపోయాడండి. నో 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 నో, నాకు ఊరికే వద్దండి, 4 తులముల వెండి ఖరీదది కట్టారు. ఇది అబ్రహాముకు పెద్ద మొత్తం కాదు, హేతు కుమారులకి పెద్ద మొత్తం కాదు, కానీ ఒక సేల్ డీడ్ ఇన్ రిటర్న్ డాక్యుమెంట్ రాసుకున్నారు పెద్దల మధ్య. ఈ స్థలం 400 తులముల వెండి
పూర్తి వేళ, నో కన్సెషన్, నో కన్సెషన్, పూర్తి వేళ చెల్లించి అబ్రహాం తీసుకున్నాడు. దాట్ ఈస్ ద ఫెయిత్. ఊరికి ఏమిస్తారో తీసేసుకుందాం చూస్తున్నారు వాళ్ళ. అంతే ఉందండి, ఊరికినిస్తే తీసుకోవటానికి. పెళ్లి కానుక తీసుకుంటున్నారు, చంద్రన కానుక తీసుకుంటాడు, రూపాయి బియ్యం తీసుకుంటాడు, ఇంకేమన్నా ఇస్తే తీసుకుంటాడు, ఇల్లు ఇస్తే తీసుకుంటాడు, స్థలం ఇస్తే తీసుకుంటాడు. ఈ నువ్వు తీసుకుంటున్నవన్నీ కూడా ట్యాక్స్ కడుతున్న వాళ్ళ డబ్బుల్లో నుంచి ప్రభుత్వం ఇస్తున్నారు. మరి ట్యాక్స్ కట్టేవాడిని గౌరవిస్తావా? నేను చెబుతున్నాను, ఇవాళ సమాజంలోనికి క్రైస్తవుడు వెళ్ళటము, గో ఇన్ టు ఆల్ ద వరల్డ్, నాట్ గో టు ద చర్చ్ ఎవ్రీ డే. నా టీచింగే భిన్నంగా ఉంటుందండి కదా, నచ్చదు మీకు. ఉదయాన్నే లెగండి, 4 గంటలకు మన గుడికి వచ్చేయండి, మనం ప్రార్థన చేద్దాం అంటే ఓ పొలోమని వెళ్ళిపోతున్నారు. సహోదరుడా, గో టు ద మార్కెట్ ప్లేస్. సమాజంలోకి వెళ్ళు, క్రీస్తు వలె జీవించు. 11వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ అదే మాట్లాడుతున్నాడు పౌలు గారు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అన్నాడు. అట్ యువర్ బిజినెస్ ప్లేస్, at your working place, at your neighborhood. గుళ్ళోకి వెళ్ళి ముసుగేసుకొని మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసుకోవటం, ఇట్స్ యువర్ పర్సనల్ థింగ్. రిలేట్ యువర్ సెల్ఫ్ విత్ ద సొసైటీ. సమాజంతో వెళ్ళి ఐడెంటిఫై కావాయా. బీ ఏ క్రిస్టియన్. గివ్ దెమ్ ద సాల్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ. Give them the essence of Christ to them. అదే చెప్తున్నాడు 10వ అధ్యాయంలో. క్రైస్తవుడు ఏం చేయాలో చెబుతున్నాడు. క్రైస్తవుడు జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఇదే అర్థం. దీనత్వంతో సమాజంలో పోవాలా, యథార్థంగా సమాజంలో బ్రతికి చూపాలా. నేను ముగిస్తాను, టైం అయిపోయింది. క్రైస్తవం అంటే ఏమో కాదు, యువర్ ప్రాక్టీస్, నాట్ యువర్ ప్రొక్లమేషన్, నాట్ యువర్ ప్రజెంటేషన్, బట్ యువర్ ప్రాక్టీస్. దానిలోకి వెళ్దాం, దాన్ని చూపిద్దాం సమాజం. ప్రార్థన చేద్దాం. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన వారు చాణక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, కృతజ్ఞతలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. సహకారం ఇచ్చిన చాణక్యపురి కాలనీ నివాసిత కుటుంబాన్ని ఆశీర్వదించి అధిక దీవెనివ్వండి. హృదయపూర్వకంగా బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను. యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడైనదిగా. ఆమేన్.